కనీసం జీవితం ఆడ ఎంజాయ్ చేసేదానికి ఉండదు అనమాట. దూరపు కొండలు నునుపు అనేసి వచ్చిన మళ్ళీ పెన్సర్ శాలరీ కంపెనీ వాళ్ళు ఎన్నేళ్ళైనా చేసుకుంటే వెళ్ళిపోతే వెళ్ళిపో అంటారు. కువైట్కి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ 4 రకాల వాళ్ళు వస్తారు. ఫస్ట్ రకం, అలాగే మధ్యలో రకం, ఈ ఇద్దరితోనే ఇబ్బంది అనమాట. ఈ మధ్యలో రెండో రకం, లాస్ట్ రకం, 4వ రకం, వీళ్ళంతా ఒక లెక్క. ఓకేనా, చెప్తాను. అసలు మీరు ఇలాంటిది ఏడైనా చూసారా? మీకు అనుభవం అయ్యిందా? నాకైతే చాలా అనుభవం అయింది, నేను చెప్తాను మీకు. ఫస్ట్ రకం ఎవరంటే కువైట్కి వస్తారు అంటే, ఇప్పుడు సామెత ఒకటి ఉండదు, సామెత కూడా చెప్తాను చూడండి. దూరపు కొండలు నునుపు అనేసి ఒక సామెత ఉండదు, అట్ట అనుకొని వస్తారనమాట కువైట్కి. ఇక్కడికి వచ్చాక ఇక్కడ మనం ఫేస్ చేయాల్సింది, ఎయిర్పోర్ట్లో దిగతానే టెంపరేచర్ మారిపోతుంది. చలికాలం కానీ ఎండాకాలం కానీ ఇక్కడ రెండే ఉంటాయి, చలికాలం ఎండాకాలం, వర్షాకాలం ఉండదు. ఈ రెండే. ఎయిర్పోర్ట్లో దిగతానే చలికాలం అయితే విపరీతమైన చలి, ఎండాకాలం అయితే విపరీతమైన ఎండ. ఈ రెండే ఫేస్ చేసేది ఇక్కడ. ఈ టెంపరేచర్తో ఫేస్ చేయాలి. టెంపరేచర్కి తట్టుకోలేరు ఫస్ట్ దిగతానే. రెండవది, ఇంట్లో కానీ బయట కానీ. నేనైతే ఇంట్లో వాళ్ళనే చూశాను, కానీ బయట అయితే వచ్చి ఒక సంవత్సరం అన్నా చేసుకుని వెళ్తారు, కానీ వెళ్ళరు. 90% అయితే వెళ్ళరు, 10% చెప్పలేము, 90% అయితే వెళ్ళరు. ఇంకా ఇంట్లోకి వెళ్దాం. వీళ్ళు ఇంట్లోకి వస్తారు. ఇంట్లో ఎట్లా అంటే, ఇక్కడ దిగతానే మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం, ఫస్ట్ లాంగ్వేజ్ ప్రాబ్లం. అసలు అర్థం కాదనమాట, ఏదో కొత్త ప్రపంచానికి వచ్చినట్టే ఉంటుంది. మన ఇండియాలో ఉండే వాళ్ళైతే ఇండియా నుంచి కువైట్కి వస్తే కొత్త ప్రపంచానికి వచ్చినట్టు ఉంటుంది. ఇక్కడ 1 నెల 2 నెలలు చూస్తారు, 3వ నెల వెళ్ళిపోతారు అనమాట. వీళ్ళు 1వ రకం, వీళ్ళు 3 నెలలే 3 పైన చేయరు వీళ్ళు. ఇంకా 2వ రకం, వీళ్ళు 2వ రకం ఎట్లా అంటే కొన్ని బాధ్యతలతో వస్తారనమాట. బాధ్యతలతో ఎగ్జాంపుల్, కువైట్కి వచ్చేదానికి ఏదో ఒక 50,000 80,000 ఎంతో కట్టింటారు, వీసాకి మెడికల్కి మొత్తం ₹1,00,000 అయింటారు. వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ ఆ డబ్బు అయినా సంపాదించాలా అని నిలబడి 2 ఏళ్ళు 3 ఏళ్ళు, లేకపోతే ఎక్కువ అంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు చేసి వెళ్ళిపోతారు అనమాట. మళ్ళీ రారు. మళ్ళీ అక్కడ ఇండియాలో ఏదో బిజినెస్ ఏదో వ్యాపారమో పెట్టుకొని అక్కడ బతికిపోతారు. వీళ్ళు 2వ రకం. ఈ 3వ రకం, వీళ్ళతోనే బాధ. వీళ్ళు ఇండియా నుంచి వస్తారనమాట. ఇండియా నుంచి వచ్చి ఇక్కడే ఉండిపోతారు. నేనైతే చాలా మందిని చూసాను. మీరు చూసారో లేదో కింద కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే ఇంత దూరం చూసారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ వేయడం మరవద్దండి, ఓకేనా? ఈ 3వ రకం వాళ్ళు ఎట్టంటే, వీళ్ళు వస్తారు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా ఉండిపోతారు. ఒకటే శాలరీ. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇక్కడ కువైట్లో కంపెనీలు కానీ ఇండ్లల్లో కానీ ప్రతి సంవత్సరం శాలరీ పెంచుతామంటారు, కానీ షటన్ ఒక రేంజ్ కంటూ వచ్చాక, ఎగ్జాంపుల్ ఒక 180 200 ఇలా వచ్చింది అనుకో, వీసా మందే, వీసా మంది కాదు, వీసా కంపెనీ వాళ్ళదే, రూము కంపెనీ వాళ్ళదే. అలాంటి వాళ్ళు 200 250 కాడికి వచ్చినా మళ్ళీ పెన్సర్ శాలరీ కంపెనీ వాళ్ళు, మళ్ళీ పెన్సర్ కంపెనీ. ఎన్నేళ్ళైనా చేసుకుంటే వెళ్ళిపోతే వెళ్ళిపో అంటారు. నువ్వు ఇన్నేళ్ళు పని చేసినావు కదా మా దగ్గర, అట్ట కనికరాలు ఏమి ఉండవు వీళ్ళ దగ్గర, కువైట్ వాళ్ళ దగ్గర. కానీ వీళ్ళు అలాగే చేస్తూనే ఉండిపోతారనమాట. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెట్ అయిపోతారు. ఈ 3వ రకం వాళ్ళు ఇక్కడే సెట్ అయిపోతారు. ఇక్కడ టెంపరేచర్స్కి, ఇక్కడ కొన్నిటికి బాడీ అలవాటు పడిపోతుంది, ఇక్కడే ఉండిపోతారు వీళ్ళు వెళ్ళరు, ఇంటికి వెళ్ళరు. ఏదో వెళ్తే ఒకసారి అట్లా వెళ్ళి ఇట్టు వచ్చేస్తారనమాట. 15 ఏళ్ళు 20 ఏళ్ళు జీవితం అంతా ఏడే గడిపేస్తారు. ఇండియాకి వెళ్ళే కొద్దికి ఏం ఉండదు. మళ్ళీ మనం కనీసం జీవితం ఎంజాయ్ చేసేదానికి ఉండదు అనమాట. ఇలాంటి వాళ్ళు 3వ రకం, వీళ్ళతో కూడా ఇబ్బంది. ఫస్ట్ రకం వాళ్ళు ఇబ్బంది, 3వ రకం వాళ్ళు ఇబ్బంది. ఇక 4వ రకం వచ్చి వీళ్ళంతా క్లాస్ పీపుల్ అనమాట. వీళ్ళు ఎట్లా అంటే, ఎగ్జాంపుల్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఇక్కడికి వచ్చి బిజినెస్ వీసా మీద వస్తారు. ఇక్కడ అంటే పెద్దవాళ్ళు అనమాట. డబ్బులు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి గవర్నమెంట్ దగ్గర, ఇక్కడ మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే కన్నా ఇక్కడ కువైట్ గవర్నమెంట్ ఎట్లా అంటే మీకు ఇన్నేళ్ళు అనేసి వీసా ఇస్తుంది. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, ఇండియాకి కానీ ఏ కంట్రీ నుంచి అయినా కానీ వస్తూ అంటారు, పోతారు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, గ్రాండ్ డైపర్ కానీ లూలు కానీ ఈ సూపర్ మార్కెట్లు ఉన్నాయి కదా, ఇవి మన ఇండియా వాళ్ళవే, కేరళ వాళ్ళవి. కానీ పార్ట్నర్షిప్ అనమాట. కువైటీ వాళ్ళు మన ఇండియా వాళ్ళు పార్ట్నర్షిప్ మీద పెడతారు. ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ ఏమిరా అంటే 51% కువైటీకి ఉండాలా, 49% అదర్ కంట్రీ వాళ్ళు పార్ట్నర్షిప్తో ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. వీళ్ళు ఎట్లా అంటే ఇండియాలోనూ ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. ఎక్కడున్న వాళ్ళకో మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. వీళ్ళు 4వ రకం వాళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోతారు. ఫ్యామిలీ, బిడ్డలు, పిల్లలు అందరూ ఏడే సెటిల్ అయిపోతారు, ఇక్కడే హ్యాపీగా ఉండిపోతారు. వీళ్ళకి ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్న పెద్ద ఫరక్ పడదన్నమాట.
ఈ ఒకటో రకం వాళ్ళు వీళ్ళు ఏదో ₹1,00,000 కడతారో ఆ డబ్బులు కూడా సంపాదించకుండా ఇంత దూరం వచ్చి ఉండే అప్పులు ఇంకా పెరిగిపోయి మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోతారు. బతుకుంటే ఉప్పు అమ్ముకొని బతకచ్చు అనేసి వెళ్ళిపోతారనమాట. ఈ మూడో రకం వాళ్ళు కూడా అంతే, వీళ్ళు ఇక్కడే ఉండిపోతారు. ఒకటి ఫస్ట్ రకం వాళ్ళు వెళ్ళిపోతారు, మూడో రకం వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. అక్కడ ఫ్యామిలీతో ఇబ్బంది, అక్కడ ఫ్యామిలీని అంటే పట్టించుకుంటారు. ఒక మనిషి అక్కడ ఉండడం వేరే, మనం ఇక్కడ ఉండి డబ్బులు సహాయం చేయడం వేరే. ఇది నిజమా కాదా కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఓకే, ఇంత చూసారంటే నా అనుభవం మీకు చెప్పాను. మీరు ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూశారు? నేనైతే చాలా మందిని చూశాను. మీరు చూసింటే కన్నా కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఓకేనా?